బట్టి దేవునికి కోపం పుట్టించిన వారై ఉంటే, దేవుని కోపం వారి మీద రగులుకుంటూ ఉన్నప్పుడు, దేవుని కోపాన్ని వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ప్రవక్త అయిన మలకి ద్వారా ప్రభు అంటాడు కదా, ఆయన కటాక్షము మీరు పొందినట్లు. చెప్పండి, ఆయన ఏం చేయాలంటండి? చెప్పాలి, ఆయన ఏం చేయాలంట? శాంతిపరచండి. మీకు అర్థమైందా శాంతిపరచడం అంటే? మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇంట్లోకి వచ్చిన పురుషుడు అనగా మీ భర్త రొసలు ఆడుతున్నాడు అనుకోండి. ఎంత రొసలు ఆడుతున్నాడు అంటే, నువ్వేం చెప్పినా సరే ఇసురు కొట్టేస్తున్నాడు అనుకోండి. ఆయన ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? గడ్డం పట్టుకుని బాగా, మీకు స్త్రీలకి బాగా టెక్నిక్ బాగా తెలుసు, దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. మా మగోళ్ళు ఎంత బలహీనలు అంటే, ఒక్క మాట అంటే చాలు, ఒక్క మాటతో మా కోపం అంతా ఎనపూసలా కరిగిపోద్ది. శాంతి పరిస్థితి నెంబర్ 1 టెక్నిక్ కలిగిన వాళ్ళు మీరే, దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మలాకి ఏమంటాడు తెలుసండి? మీ ఎడల దేవుని ఉగ్రత రగులుకుంటూ ఉంది. దేవుడు మీ విషయంలో బహు కోపం కలిగిన వాడుగా ఉన్నాడు. మీ ప్రవర్తన కొరకు, మీ నడవడిని బట్టి, మీ క్రియలను బట్టి, మీ జీవితాన్ని బట్టి, మీరు చేసే పాపములు బట్టి దేవుని కోపము మీ మీద ఉంది కనుక ఆయన కటాక్షము మీకు కలుగునట్లు మీరు దేవునితో సమాధాన పడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని శాంతిపరచండి అనగా సమాధాన పడటం. సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయనండి. దేవుని దగ్గర మనం సమాధాన పడటం. ఈరోజు దేవుని కటాక్షం పొందాలంటే 1 ప్రత్యేకింపబడాలి, 2 దేవునితో సమాధాన పడాలి. దేవునితో ఎక్కడ ఎందుకు సమాధాన పడాలి? సమాధానం ఎందుకు పడాలి? ఆయన మన మీద కోపంగా ఉన్నాడు. ఆయన మన మీద కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు? మన క్రియలు ఏమండి, రక్షించబడిన తర్వాత మరలా మన పాపంలో ఎక్కిపిస్తూ ఉన్నాం. రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని తప్పుపోతూ ఉన్నాం. రక్షించబడిన తర్వాత మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. మరి రక్షించబడి ప్రభువులో ఎదుగుతూనే దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. అందుకొరకు దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు దేవుని కోపాన్ని భరిస్తూ ఉన్నారు, దేవుని ఉగ్రతను భరిస్తూ ఉన్నారు. వారు బబులోను రాజుకి బానిసలైపోయి చెరపట్టబడిన ప్రజలుగా ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి ఆ బబులోను చెరలోనే వారు నివాసం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం లేదు, సంతోషం లేదు. వారు కట్టుకున్న గృహాలు విడిచిపెట్టారు. వారు నిర్మాణం చేసుకున్నటువంటి యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టేశారు. ఆ పట్టణానికి దూరం అయిపోయి బబులోను రాజ్యంలో చెరపట్టబడిన యూదులుగా ఉంటా ఉన్నారు. దేవుని కోపం వారి మీద రగులుకుంది. దేవుని కోపాన్ని వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు మలాకి అంటాడు కదా, దేవుని కటాక్షము మీకు కలుగునట్లుగా దేవునితో సమాధాన పడండి, ఆయన శాంతిపరచండి. ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని కటాక్షను పొందుకోవాలంటే దేవునితో సమాధాన పడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలు నేర్చుకున్నాం. చెప్పండి, కటాక్షం పొందాలంటే 1 అందరూ చెప్పాలి. మొక్కుబడి చేసుకుని రాలేదు కదా మాట్లాడము అని చెప్తాం. ఎలాగుండాలి? పురుషులు చెప్పాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఏ ప్రత్యేకంగా? ఇది కూడా బాధే చెప్పాలి మళ్ళీ. ప్రత్యేకంగా అండి, ఇది ఏ ప్రత్యేకంగా? ఏమండి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, భార్యను విడిచిపెట్టేసి, భర్తను విడిచిపెట్టేసి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అది కాదు ప్రత్యేకత. పాపమును విడిచిపెట్టి ప్రత్యేకంగా ఉండాలి. 2 చెప్పండి. 2 ఎవరితో? చెప్పండి, ఎవరితో? అసలు ఇంకో మాటను చెప్తాను. క్రైస్తవుల కంటండి సమాధాన పడే అనుభవం కావాలంట. ఏం కావాలి చెప్పండి? యేసుప్రభు మత్తయి సువార్త అంటాడు, సమాధానపరచువారు ధన్యులు. ఎవరో వాళ్ళు?
యేసు ప్రభువా. అందుకనే చెప్తాను ధన్యతలు చదవండి అని. చదవండి ఇప్పుడైతే మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. సమాధానపరచువారు ధన్యులు. చెప్పండి, వారు ఏమవుతారంట? సమాధాన పడే అనుభవం నువ్వు కలిగి ఉంటే దేవుని పిల్లలు అవుతావు. నేను అంటున్నాను, దేవుడితో మాత్రమే కాదు, నీ ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానం కలిగి ఉండాలి. నీ భర్తతో భార్య, భార్యతో భర్త, తల్లిదండ్రులతో పిల్లలు సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పడే అలవాటు అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో ఆ గుణము కలిగిన వారంటండి దేవుని పిల్ల అవుతారంట. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఇద్దరు కొట్టుకున్నారంట 2 రోజుల క్రితం. అందుకని ఇప్పుడు బయటికి వెళ్ళి సమాధాన పడుతున్నారు. అర్థమైందండి? బయట ఇద్దరు సమాధాన పడుతున్నారు వెళ్ళి. దేవునికి స్తోత్రం చెబుదాం. మందిరాన్ని విడిచిపెట్టి, వాక్యం విడిచిపెట్టి బయటికి వెళ్ళి సమాధాన పడుతున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దేవుని కటాక్షంను పొందాలంటే ఏముండాలి? దేవునితో మనము సమాధానము కలిగి ఉండాలి. నీ భర్తతో నీవు సమాధానం కలిగి ఉండాలి. నీ భార్యతో నీవు సమాధానం కలిగి ఉండాలి. నీ రక్త సంబంధితో సమాధానం కలిగి ఉండాలి. వసంతో మీ అన్నితో నువ్వు సమాధానం. అర్థమైందా? సమాధానం లేకపోతే దేవుని పిల్లలు అవ్వం. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. సమాధానము కలిగి ఉండాలి. ఇక 3వ మాట కూడా జ్ఞాపకం చేసుకు ముందుకు వెళ్దాం పిల్లరా. చూడండి, సామెతల పుస్తకం 12వ అధ్యాయము, సామెతల పుస్తకం 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. సత్పురుషునికి, ఏ పురుషుడు అంటండి? చెప్పండి, ఎవరంటండి? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దేవుని కటాక్షం ఎవరికి దొరుకుతుందంట? అంటే సత్పురుషుడు అంటే సత్ప్రవర్తన కలిగిన వారు. సత్పురుషుడు అంటే మంచి యజమానుడు. ఏమండి? మంచి పురుషుడు, సత్ప్రవర్తన కలిగిన పురుషుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము కలుగును. దేవుడు ఈరోజు దేవుని కటాక్షను పొందాలంటే నీలో సత్ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ చెప్పట్లేదు. కానీ సత్ప్రవర్తన, నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారాన్ని లోబడుకోగలిగితేనే నువ్వు సత్ప్రవర్తన కలిగి జీవించగలుగుతావు. సామెతల పుస్తకంలో అంటాడు 3వ అధ్యాయంలో. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మనము 3వదిగా ఆయన కటాక్షము నువ్వు పొందుకోవాలంటే, ఆయన కటాక్షము నీ మీద నిలిచి ఉండాలంటే, ఆయన కటాక్షములో నువ్వు దీవించబడాలంటే నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన అంతట్లోనూ దేవునికి ఇష్టమైనటువంటి నడవడి, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. మా వారికండి ఎర్రసీర అంటే బాగా ఇష్టమండి, కాబట్టి ఎప్పుడు ఎర్రసీరే కట్టుకుంటాను. ఈ మధ్యకాలంలో ఈ డ్రెస్ కోడ్ ఎక్కువైపోయింది. ఏసు రక్తం చేయి నాశనం అయిపోను. కానీ ఏ కోడ్ చెప్పండి? డ్రెస్ కోడ్. ఇంకో నేను చెప్పింది నువ్వు అంగీకరిస్తే రేపు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన కలర్ సారీ కట్టుకుని రావాలి. నాకు తెలియదు అనుకుంటున్నారండి మీరు? దేవునికి స్తోత్రం. మనం వేసే డ్రెస్ చెప్పండి మనుషుల కటాక్షం కొరకు కనిపెడతాం. మనుషులను ఇష్టపడినట్లుగా, వారు ఇష్టపడినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వారు ఇష్టపడినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. వారు ఇష్టపడినట్లుగా మన యొక్క బిహేవియర్ ఉంటుంది. కానీ అది నీకు ఆశీర్వాదం కాదు. కానీ కటాక్షము చూపు దేవునికి చెప్పండి, ఆయన నీ మీద కటాక్షము చూపునట్లు ఆయనకి ఇష్టమైన సత్ప్రవర్తన కలిగి మనం నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రవర్తన,
సమాజంలో మంచి ప్రవర్తన, కుటుంబంలో మంచి ప్రవర్తన, స్కూల్లో మంచి ప్రవర్తన, కాలేజీలో మంచి ప్రవర్తన, బస్ ప్రయాణం చేసినప్పుడు మంచి ప్రవర్తన. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కొంతమంది ఆదివారం చాలా మంచి ప్రవర్తన, చాలా భక్తి పనులుగా నటిస్తారు. యేసు రక్తం చేయి. కొంతమంది పిల్లల్ని గమనిస్తూ ఉంటే బస్సులోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది వీళ్ళు రొంగంతా. బస్సు ప్రయాణం చేసినప్పుడు వీళ్ళు కనబడుతుంది వీళ్ళ ప్రవర్తన అంతా. ఎంత మంచిగా నడుస్తారో, ఎంత మంచిగా కూర్చుంటారో, ఎంత మంచిగా మాట్లాడతారో. యేసు రక్తము జయ. చాలామంది మందిరాల్లో పాస్టర్ గారు ఎదుట, సంఘం ఎదుట, తల్లిదండ్రులు ఎదుట చాలా వినయముగా నడుస్తారు. నాకేం తెలియదు మమ్మీ, అస్సలు మాట్లాడతాం రాదు మమ్మీ. అది ఎలా మాట్లాడతారు మమ్మీ, అది ఎలాగంటారు మమ్మీ. అయ్య బాబోయ్ అనుకున్నా కదా, అయ్యో నా కూతురు ఎంత అమాయకురాలు, అయ్యో నా కొడుకు ఎంత అమాయకుడు. ఆడు బస్సు ఎక్కిన తర్వాత తెలుస్తుంది, ఆ పిల్ల రోడ్డు ఎక్కిన తర్వాత తెలుస్తుంది. అమ్మ మాటలు స్తోత్రం, ఏంటి నా పిల్ల ఎంత బాగా మాట్లాడుతుందా. దేవుని పిల్లలు రక్షింపబడిన దానికి, రక్షింపబడినటువంటి వారికి తగినట్లుగా సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, సత్ప్రవర్తన కలిగిన వారి ఎడల ఆయన కటాక్షము చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి, దానియేలు పుస్తకం 2వ అధ్యాయం, దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుదాం. చాలండి. 4వదిగా దేవుని కటాక్షం ఎవరికి దొరుకుతుందో తెలుసండి. దానియేలు అంటాడు, దేవుని కటాక్షము పొందినట్లు ఆయనను వేడుకొనుడి. ప్రార్థనా పరులు ఎవరైతే దేవునికి మొర్రపెట్టేవారుగా ఉంటారో, ప్రార్థించేవారుగా ఉంటారో, విజ్ఞాపన చేసేవారుగా ఉంటారో వారి ఎడల దేవుడు కటాక్షము చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటేం చెప్పండి, దేవుని కటాక్షం చూపాలంటే చెప్పాలి, అందరూ చెప్పాలి, ప్రత్యేకంగా ఉండాలి. 2, ఎవరితో, దేవునితో సమాధాన పడాలి. 3, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. 4 ప్రార్థించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని కటాక్షము నువ్వు పొందాలంటే, కటాక్షము పొందగలిగినప్పుడల్లా నువ్వు మోకరించి మొర్రపెట్టేవారుగా ఉండాలి. దానియేలు స్నేహితులకి మరణ శాసనం ఎదురొచ్చింది. రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కళ గురించి ఆ పిచ్చోడు అంటాడు కదా, కళ మరిసిపోయాడు అంటే పిచ్చోడు, కళ మరిసిపోయాడు అంటే అంటాడు కదా, ఇదిగో కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలంటాడు. చెప్పకపోతే దేశంలో ఉన్నటువంటి శాస్త్రులను, మంత్రజ్ఞులను, శకురగాంటలను అందరినీ ఒకే రోజున చంపబడతారు. ఈ మాట విన్న దానియేలు తన స్నేహితులతో అంటాడు, అక్కడ చూడండి, తానును తన స్నేహితులను బబులోనులు తక్కిన జ్ఞానులతో కూడా నశించబడకుండానట్లు కల యొక్క మర్మముల విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన వేడుకొనుడి. మీరు గమనించలేదు, మనకు తెలుసు ఈ విషయంలో దానియేలు మారు ప్రార్థించాడు. తన స్నేహితులు ప్రార్థన చేశారు. ఏమండి, ఉపవాసమును ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు కటాక్షింపబడాలంటే, దేవుని కనికరం నువ్వు పొందాలంటే, నీ కుటుంబం మీద దేవుని కటాక్షం నిలిచి ఉండాలంటే, దేవుని కనికరం నీవు నీ బిడ్డలు అనుభవించగలగాలంటే మొర్రపెట్టే కుటుంబంగా ఉండాలి, ప్రార్థించే విశ్వాసగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న విశ్వాసులుగా మన విశ్వాస జీవితాలు ఎలాగున్నాయంటే, ప్రార్థన చేయమో, ఉపవాసం ఉండమో, దేవుడు మాత్రం దీవించేయాలి. ఏమండి, ప్రార్థన ఉండదు మనకి.
వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన కూడా ఉండదు. కానీ దేవుడు మాత్రం చెప్పండి ఆశీర్వదించేది మొత్తం. నేను ప్రభు పెట్టి జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా నువ్వు దేవుని కటాక్షం పొందాలంటే ప్రార్థించాలి. నీకు వ్యక్తిగత ప్రార్థన కావాలి, నీ కుటుంబ ప్రార్థన కావాలి, సంఘ సహవాస ప్రార్థన కావాలి. ఉన్నాయా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? కొంతమంది చూస్తే బాధ అనిపిస్తుంది. కొంతమంది మొక్కలు చూస్తుంటే ప్రార్థన చేసి ఎంతకాలం అయిపోయిందో వాళ్ళు. వ్యక్తిగత ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిపోయిందో వాళ్ళు. ఇక కొన్ని కుటుంబాలు అయితే అసలు కుటుంబ ప్రార్థనలే లేవు. కుటుంబ ప్రార్థనలు లేవు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితాలు మేలు పొందాలి అంటే, దేవుని కటాక్షము నీ ఇంటి మీద ఉండాలంటే నీ కుటుంబం ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగానే ఉండాలి. ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఉపవాసముడు ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిపోయింది మనం? ఇక్కడ కొంతమంది అలాగే ఉన్నారు, కొంతమంది అలాగే ఉన్నారు. ఉపవాస ప్రార్థన మర్చిపోయారు. ఒకసారి అనిపిస్తుంది మిమ్మల్ని చూసి, ఓ రోజు 24 గంటలు మందిరంలోనికి ఉపవాస ప్రార్థన తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి తలుపులేసేయాలి బయటికి వెళ్ళకుండా. 24 గంటలు కేవలం పచ్చి మంచినీళ్ళు ఇచ్చి 24 గంటలు ప్రార్థన చేయించాలి మీ చేత అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉపవాసం ఉండి చాలా కాలం అయిపోయింది. ఉపవాసం ఉండి చాలా కాలం, ఉపవాస ప్రార్థన ఉపవాసం మర్చిపోయారు కొంతమంది. నువ్వు కటాక్షం పొందాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన బహుబలమైనదై ఉండాలి. అంటే ఎటువంటి గడ్డు సమస్య అయినా సరే తీర్చబడాలంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినట్లుగా ఉపవాస ప్రార్థన తప్పక చెయ్యాలి. ఉపవాస ప్రార్థన తప్పక చెయ్యాలి. దానియేలు వారికి ఎదురైన పరిస్థితిని చూసినప్పుడు దేవుని కటాక్షము పొందినట్లుగా ఆయన తన స్నేహితులు కలిసి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుపేట జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ముగిస్తున్నాను పిల్లరా. 4 మాటలు నేర్చుకున్నాం. 1 ప్రత్యేకంగా ఉండాలి, 2 సమాధాన పడాలి, 3 చెప్పండి సత్ప్రవర్తన కలిగి ఉండాలి, 4 ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ లక్షణాలు, ఈ అనుభవాలు ఎవరు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు కటాక్షము చూపును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు కటాక్షము చూపితే, దేవుడు కటాక్షం మన మీద ఉంటే, దేవుడు మన ఎడల కటాక్షం చూపితే ఏ విధమైన అద్భుతాలు జరుగుతాయో 1-2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. చూడండి, అదే వచ్చిన భాగంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మములను దానియేలునకు బయలుపరచబడెను. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమంట చెప్పండి, అతడు ప్రార్థన చేసి దేవుడు కటాక్షం పొందాడంట. కటాక్షము దానియేలు మీదకి రాగానే దానియేలుకి ఏమి బయలుపరచబడ్డాయి చెప్పాలి? ఏం బయలుపరచబడ్డాయి? మర్మములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మర్మములు బయలుపరచబడ్డాయి. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము దేవుని కటాక్షము పొందితే ఎవరి కుటుంబం మీదకి, ఎవరి మీదకి దేవుని కటాక్షము దిగి వస్తుందో వారి జీవితాల్లో ఉన్న సిక్కు సమస్యలన్నీ, అంతు చిక్కని సమస్యలన్నీ, అంతు చిక్కని వ్యాధులన్నిటి నుండి విడుదల పొందగోరుతాం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, దానియేలు జ్ఞానవంతుడు, దానియేలు దైవ జ్ఞానము కలిగిన వాడు, దానియేలు స్నేహితులు దైవ జ్ఞానము కలిగిన వారు. కానీ ఆ సమయంలో వారికి ఎదురైన ఆ సమస్య తీర్చుకోవటానికి, దానికి పరిష్కారము చూపటానికి వారికి శక్తి లేకపోతే, వారి వల్ల కాలేకపోతే వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన ఆలకించిన దేవుడు వారి మీద కటాక్షము చూపి, ఆ కటాక్షము దానియేలు మీదకి వస్తే దానియేలు కంటండి మర్మములు బయలుపరచబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నువ్వు దేవుని కటాక్షను పొందగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి సిక్కు సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని కటాక్షం పొందగలిగితే నువ్వు వైద్యం చేసే డాక్టర్లకు కూడా అంతు చిక్కని వ్యాధులకు కూడా దేవుడు పరిష్కారం చూపుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కటాక్షం మీద ఉంటే అంతు చిక్కని సమస్యకు దేవుడు పరిష్కారం చూపగలుగుతాడు. కటాక్షం పొందగలిగితే సిక్కు సమస్యలకు దేవుడు పరిష్కారం చూపేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కీర్తన పుస్తకము 85వ సంకీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా, నీవు నీ దేశి మెడల కటాక్షము చూపి ఉన్నావు, సెరకపోయిన యాకోబు సంతతిని వెనుకకు తీసుకొచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. భక్తుడు అంటాడు, కొరహ కుమల్ రాస్తూ అంటాడు, అయ్యా నీ దేశము మీద కటాక్షము చూపావు. నువ్వు కటాక్షము చూపావు కనుకనే చెరకు వెళ్ళిపోయిన, అనగా చెరపట్టబడిన యాకోబు సంతతిని వెనుకకు రప్పించావు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని కటాక్షము పొందితేనంటండి మనము ఎక్కడ చెరపట్టబడ్డామో, దేనికి బానిసలైపోయామో, దేని చేత పట్టబడ్డామో చెప్పండి, పట్టబడిన బంధింపబడిన ఆ బలహీనత నుండి, ఆ పాపము నుండి, ఆ వ్యసనాల నుంచి చెప్పండి, ఈ లోకంలో ఎవ్వరి వలన కాదు కానీ దేవుడు వాటి నుంచి నేను విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు త్రాగుడు మానేయాలనుకుంటున్నా కానీ మానలేకపోతున్నావు. ఎందుకంటే త్రాగుడుకు నువ్వేమైపోయావు? బంధించబడ్డాం. కొంతమంది చెప్పండి సినిమాలకి బానిసలైపోతారు, ఆ సినిమాల చేత పట్టబడతారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్కి పెట్టబడతారు చెప్పండి, కొంతమంది ఫేస్బుక్ పట్టబడతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. కొంతమంది సౌందర్యానికి చెప్పండి, ఫెయిర్ అండ్ లవ్లీకి, సోకులకి, పెదాలకు రంగులకి, గోళ్ళకి రంగులకి పట్టబడతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమంటే మానాలనుకుంటారు కానీ చెరపట్టబడట. వీళ్ళందరం దేనికి చెరపట్టబడ్డాం చెప్పండి? చెరపట్టబడ్డాం దేనికి? పాపమునకు, వ్యసనాలకి, ఏమండి ఆచారాలకి, లేకపోతే పాపం అనే బంధకాలకి. ఏమంటే కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు మనకు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంతైనా మానేస్తాం, ఎన్నైనా మానేస్తాం, కానీ ఆ సొట్ట మాత్రం మానలేము మనం. ఏమైనా మానేస్తాం కానీ ఆ దొంగతనం చేయడం మానలేము. ఏదైనా మానేస్తాం కానీ అబద్ధాలు మాట్లాడటం, ఇవన్నీ మనకేంటి చెప్పండి? చెర పట్టింపబడ్డాం, బంధించబడ్డాం. వీటి నుంచి విడుదల పొందాలనుకున్నా కానీ, మానేయాలి అనుకున్నావు కానీ, ఓ మాట చెప్తున్నా, ఇక్కడ చాలామంది మీకున్న పాప వ్యసనాల నుంచి మానేయాలని ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. ఎన్నోసార్లు నేను మానేస్తాను ప్రభు, ఇంకెప్పుడు ఆ పని చేయను ప్రభు, ఎప్పుడు చూడను ప్రభు, ఎప్పుడు ఆ కాయ ముట్టుకొని ప్రభు, ఎప్పుడు ఆ మాట ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? నువ్వు మానేసావా చెప్పండి? మానేసావా? నువ్వు చాలాసార్లు, ఎందుకో దేవుని ఆత్మ మాట్లాడుతుంది, చాలామంది చాలాసార్లు నీవు తాగుడుకి మానేయాలని తీర్మానం చేసుకున్నావు. నేను ప్రభు ఇంకెప్పుడు, నీ భార్యకు కూడా నీకు మాట ఇచ్చావు, నీ మాదొట్టు నీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు నేను తాగనని. మానేసావా రవి? మానేసావా? మానేయాలని మనసు మనకుంది కానీ మన వల్ల చెప్పండి, మన వల్ల? దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. నిజంగా పిల్లలు మాట చెప్తాను మీకు అర్థమవటానికే.
నేను రక్షణ పొందకముందు సినిమాలు చూడట్లో మీకంటే టాప్ నేను. గీతాంజలి సినిమా 14 సార్లు చూశాను. గీతాంజలి సినిమా 14 సార్లు చూశాను. వెంకటేష్ గారి సినిమా ప్రేమ 9 సార్లు చూశాను. పిచ్చి సినిమాలంటే నాకు. ఫస్ట్ షోకి నేనే వెళ్ళాను, సెకండ్ షో మా అమ్మ బాబు వెళ్ళేవారు, వాళ్ళతో పాటు రెండో షోకి నేను కూడా వెళ్ళిపోయేవాను వెనకాల. ఎంత పిచ్చో. నా ప్రభువు ఆ పాపం అనే సినిమాల వ్యసనాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. నిశ్చయముగా 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 దేవుడు నిన్ను శరలో నుంచి విడిపించే దేవుడు ఆయన. నీవు ఆయన కటాక్షము పొందితే, ఆయన కటాక్షం పొందితే, నేను ఒక మాట అంటున్నాను, నువ్వు పాపానికి బానిస అయ్యావు, త్రాగుడుకు బానిస అయ్యావు, జోదానికి బానిస అయ్యావు, వ్యభిచారానికి బానిస అయ్యావు, మానాలనుకుంటున్నావు, మానలేకపోతున్నావు. అయినా ఏం బాధపడద్దు. దేవుని కటాక్షం కొరకు కనిపెట్టు, దేవుని కటాక్షం కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా ఆయన కటాక్షం వలన ఆ పాపము నుండి ప్రభు నిన్ను విడిపించును గాక, ఆ పాపం అనే బంధకాల నుంచి ప్రభు విడిపించును గాక. ఆమెన్, హల్లెలూయా. దేవా, నీ దేశము మీద కటాక్షము చూపితివి, చెరలోనికి వెళ్ళిన యాకోబు సంతతిని. నిశ్చయముగా నువ్వెక్కడ పడిపోయావో, దేని చేత బంధించబడ్డావో, ఏ బంధకం నుండి బంధించి నిన్ను పాడు చేస్తూ ఉందో ఆ బంధకముల నుండి ప్రభు నిన్ను విడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను, ముగించేస్తాను. పిల్లలు చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన. చాలండి. ఈ మాట ఎవరంటే తెలుసండి? లోతు గారు మాట్లాడతాం. ఏమని? నీ కటాక్షము నా మీద వచ్చినందువలన నా ప్రాణమును రక్షించితివి. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షము నీ మీద ఉంటేనంటండి మరణము నిన్నేమి చేయలేదంట. చాలామంది చెప్పలేదు ఆమేనండి. మరణాన్ని ఇష్టపడుతున్నామా? ఏమండి, మరణం కావాలని కోరుకుంటున్నామా? మరణము నుంచి విడిపించబడాలంటే ఎవరి కటాక్షం కావాలి చెప్పండి? దేవుని కటాక్షం. లోతుకి దేవుని కటాక్షం దొరికింది కాబట్టే మరణము నుంచి తప్పించబడ్డాడు, భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు, భయంకర శాపము నుంచి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన కటాక్షము మనకి కలిగితే చెప్పండి ఎన్ని ఆశీర్వాదాలు. మొదటిది ఏంటి చెప్పండి? కటాక్షము పొందితే, కటాక్షం మనం కలిగితే మనం 3 విషయాలు నేర్చుకున్నాం. అందుకని చెప్తున్నాను, ఆయన కటాక్షం మనం కలిగితే మర్మములు, చిక్కుముడులు మనకు పరిష్కారం అవుతాయి. 2, ఆయన కటాక్షం మన మీద ఉంటే చెరలో నుంచి విడిపించబడతాం. 3, ఆయన కటాక్షం మన మీద ఉంటేనంటండి మరణము నుండి తప్పించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆయన కటాక్షం మన మీద నిలిస్తే మరణము మనల్ని ఏమీ చేయలేదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరణకరమైనది ఏదైనా నీకు సంభవించిన, మరణకరమైనది ఏదైనా తాగినా ఆయన కటాక్షం నీ మీద ఉంటే అది నీకే హాని చెయ్యదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎవరికిది? ఆయన కటాక్షము పొందిన వారికి, ఆయన కటాక్షం పొందిన వారికి. 3 విషయాలు. 1, ఆయన కటాక్షము మన మీద ఉంటే మర్మములు బయలుపరచబడతాయి. ఆయన కటాక్షం మన మీద ఉంటే బంధకాల నుంచి విడిపించబడతాం. ఆయన కటాక్షం మన మీద ఉంటే మరణము నుంచి తప్పించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. 2 భాగాలు బాగా గమనించాలి. ఎవరికి కటాక్షం దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి ఎవరికి కటాక్షం దొరుకుతుంది? ప్రత్యేకింపబడిన వారికి, దేవునితో సమాధాన పడిన వారికి. చెప్పండి. 3, సత్ప్రవర్తన కలిగిన వారికి. 4, ప్రార్థించే వారికి.
ఈ 4 అనుభవాలు నీలో ఉంటే ఆయన కటాక్షం దొరుకుతుంది. ఆయన కటాక్షం నీ మీదకి వస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలు 3. 1 చెప్పాలి. మర్మములు బయలుపరచబడి అనేక సిక్కుముడులు పరిష్కారము దొరుకుతుంది. 2 చెప్పండి, చెరపట్టబడిన పాపము జీవితం నుంచి విడుదల దొరుకుతుంది. 3 మరణం నుంచి తప్పించబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయను గాక. కాబట్టి అందరం కూడా మోకరించి, ప్రభువా నీ కటాక్షము నాకు దయచేయ ప్రభువా, నీ కటాక్షము పొందువానుగా అయా, నీ కటాక్షము పొందగలిగిన విశ్వాసగలను మార్చండి ప్రభువా అని ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ఇంకా ప్రత్యేకపరచబడలేదేమో, లోకం నుంచి ప్రత్యేకపడలేదేమో, లోకములోంచి పాపంలోంచి ప్రత్యేకింపబడకుండా పాపముతో ఏకీపిస్తున్నావేమో, ఈరోజు ఈ సమయంలో ప్రభుత్వంలో ప్రత్యేకింపబడదాం. రెండో దేవునితో సమాధాన పడదాం. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దూరం అయిపోయావో, ఎక్కడ దేవుని వ్యతిరేకంగా జీవించావో ప్రభు దగ్గర క్షమాపణ పొంది సమాధాన పడదాం. మూడవది రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, నీ ప్రవర్తన అంతట్లో సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతాము, సత్ప్రవర్తన కలిగి జీవించుదాం. 4 రక్షింపబడిన నీవు దేవుని కటాక్షను పొందాలంటే ప్రార్థించేవారుగా ఉందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని, దేవా నీ